ఇది నా ఫేవరెట్ సాంగ్. అదే జరుగుతుంది, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ సైన్ పెట్టండి, మీ పని అయిపోతుంది. అమ్మాయి చూసినావా? పాగల్ దిమాగ్ ఖరాబ్ అయిందా? రావేనాడు మా నాన్నగారు మనుషులు. పదా అటు పోయి వెతుకుపోరా. అమ్మాయిని చూసినామా? పోరా మెంటల్. ఇక నీ పని మొదలైంది. ఆ పెన్ను పెట్టి వెళ్ళి బాబాయ్ దగ్గర సైన్ పెట్టించుకురా. 10 నిమిషాలు వస్తావుగా? 5 minutes లో వస్తాడు. ఓకే. ఏంటో వీళ్ళ కాన్ఫిడెన్స్. ఈ అమ్మాయిని చూసినావా? బొమ్మేదిరా. బొమ్మేదిరా? ఏమోనండి. తిప్పి చూడరా. ఏదిరా? ఫోటోని తిప్పి చూడు. అందుకేరా జనాలు మనం తిరుగుతుర్రు. ఇంతకీ మన దేవుర్రా? కడప అమ్మాయి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినది. మా అమ్మాయి గారు ఏమన్నా చూసినావా? ఈ అమ్మాయికి నువ్వేమవుతావురా? అన్న కాదు, బాబాయ్ కాదు, ఏ రిలేషన్ లేదన్నమాట. ఏ రిలేషన్ లేదు. అయితే నీలాంటి ఎదవకు తెలిసినా చెప్పను. అరే ఇంక తెలుసంటా రండిరా. నన్ను కొట్టాలని ఫిక్స్ అయ్యారు కదా, నా గురించి కొంచెం తెలుసుకోండిరా. నా పేరు అభి. 24 hours ఇదే అడ్డాలో ఉంటా. మ్యాటర్ ఏంటంటే నాకు ఫైట్ చేయడం రాదు. కానీ అదేంటోరా, నా చేతిలో తనుకు ప్రతి ఓడు నేను ఫైట్ ఇరగదీస్తానంటాడు. అసలు నాకు ఫైట్ వచ్చా రాదా ఈ రోజు తేలిపోవాలంతే. మీరు రండి. వీడు వారానికి ఒక గొడవ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటాడు. చెబితే విండు. నీకు కూడా ఫైట్ రాదారా? నా కార్ని టచ్ చేస్తావురా? చూసావా పంచ్ ఎలా మిస్ అయిందో? నాకు ఫైట్ రాదురా. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అయినా వచ్చి పక్కన నుంచి బాగా ఫోన్ మోగుతుంది కదా, నువ్వు వెయిట్ చేయి. మీరు కూడా అలసిపోయినట్టున్నారు, బ్రేక్ తీసుకోండి. కూల్ డ్రింక్స్ తాగుతారా? సీను, నా అకౌంట్ లో వీళ్ళందరూ కూల్ డ్రింక్స్ ఇవ్వు. అరే కత్తులు బాంబు లేక భలే కుమ్మించుకున్నాం రా. అరే ఈడవాడ్రా కుమ్మి మరీ కూల్ డ్రింక్ తాపుతున్నాడు ఏమ్రా? ఆయన కొట్టలేమండి మనం. అరే మన ఇజ్జత్ కి సవాల్ రా అని స్కెచ్ చేసి మరీ కుమారాన్ని. హలో, నా పేరు ప్రియా అండి. మీతో 2 minutes మాట్లాడొచ్చా? ఈ ఇన్సూరెన్స్ కట్టడాలు, క్లబ్ లో మెంబర్షిప్ తీసుకోవడాలు, క్రెడిట్ కార్డ్ లాంటివి నాకు అవసరం లేదు. రాంగ్ నంబర్ పెట్టే. నేను మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోడానికి కాదు చేసింది, డబ్బులు ఇవ్వడానికి. ఓహో, అయితే కరెక్ట్ నంబర్ కి కాల్ చేసావు. కానీ నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఈవినింగ్ చాక్లెట్ రూమ్ కి వచ్చాయి, మాట్లాడుకుందాం. బాయ్. ఇదిరా స్కెచ్. నేను స్కెచ్ చేస్తే ఇప్పటిదాకా మిస్ కాలే. బాగుందిరా స్కెచ్. ఇలా అయితే నన్ను కొట్టగలరా? కొట్టగలుగుతాం. సరే, అందరూ పొజిషన్స్కి వచ్చేయండి. సూపర్. అవునరా, అందరూ ఉన్నారు, నువ్వు లేవేంటి? దెబ్బలింది కదా, రిటైర్ అయిపోయినా. తెలివైనడివిరా, భలే తప్పించుకున్నాడు. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరేనా? మనం మొదలెడదామా? అన్నా మీరు మార్కులు లేరండి. ఇటు రారా. వస్తున్నానండి. అయ్యి బాబాయ్, వాళ్ళు ఉన్నారా మార్కులో? ఎక్కడున్నాను? ఏంటి రక్తం అవుతుందండి. రక్తం వచ్చిందా? నువ్వు కూడా రిటైర్డ్ హెడ్. నువ్వు వెళ్ళి ఆని పంపించు. తమను పిలుస్తున్నారండి. అరే అవులే, నేను స్కెచ్ చేసింది ఎందుకోసం అనుకుంటున్నావురా? అనుచి తప్పించుకోనికేనేరా. మా మనం తట్టుకోలేము కానీ హైదరాబాద్ లోనే ఉండరా అన్న. ఫోన్ చేసి పిలిస్తే అయిపోతుంది. ఎవడ్రా ఈ లిక్కర్ కింగ్ కూతురికి పెళ్లి చేస్తానంది? ఎక్కడ్రా వాడు? అమ్మాయి గారు ఫ్రెండ్ అనుకుంటానా, వాళ్ళ పెళ్లి వాడే చేస్తాడున్నానా.
ఎందుకులో నా గురించి బ్యాడ్ టాక్ చెప్తున్నావు? వీడి మాటలు పట్టించుకోకండి అంకుల్. అయినా వీడితో మనకెందుకు కానీ మనం పక్కేళ్ళు మాడుకుందాం. అమ్మో వాడితో పెట్టుకున్నాడు, వాడితో అలా డేంజర్ రా. డౌట్ పడకుండా రండి. ఈడేంట్రా? డ్యూరేషన్ ఏమరా కుమ్ముతాడైంది? ఏంటో చెప్పు. ఇప్పుడే మీ కూతురు వచ్చి ఫామ్ నింపింది అంకుల్. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకున్నా. ఇంతలో మీ ఎదలో వచ్చి తొందరపడ్డారు, ఎరగొట్టాల్సి వచ్చింది. మీరేం ఫీల్ అవ్వకండి. ఇక డీల్ మాట్లాడుకుందామా? వాడు అయ్యా. ఏం చేసిండు రాయుడు? నవ్వుకుండా మాట్లాడుకుంటూ వస్తుర్రు. ఏదో మాయ చేసాడండి. తమ్ముడు సండే నువ్వు భోజనానికి తప్పకుండా రా. సరే తప్పకుండా వస్తాను. ఆ? మీరు రండి. నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. మీ నాన్నతో మాట్లాడేశాను. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. రామ్మా, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? వెళ్ళు, ఏం కాదు. వెళ్దాం పద. పదండ్రా. నువ్వు మామూలుడి కాదన్నా. హలో, ఏంటి ఫేస్ ఎలా పెట్టావు? లోపల పెళ్లి డేట్ చెప్తారు, వెళ్ళి కనుక్కో. టైం బాగుంటే పెళ్ళి అవుద్ది. అభి గారు నువ్వు కంగారు పడకుండా వెళ్ళు. వెళ్ళు. ఏం చెప్పావురా అలా వెళ్ళిపోయారు? ఇప్పుడు మన కరువు క్లారిటీగా చెప్పారా? క్వార్టర్కి డబ్బుల్లాగా వాటర్ తాగుతున్నామని చెప్పి ఈ పెళ్లి ఎలాగైనా చేసి మన బిజినెస్ కి హెల్ప్ చేయమని అడిగా. ఈ పెళ్లి పక్కా మనకు 5,000 వస్తున్నాయి. ఇక్కడ టచ్ చేసావురా, చా ఇక్కడ టచ్ చేసావు. నీకు ఫ్రీగా కాల్ కడిగేస్తాను రా. అభి, మా ఇంట్లో దేవుని పక్క పొంటి నీ ఫోటో పెట్టి పూజిస్తాను రా. కాకపోతే ఫోటో రేపు తీస్తాను అంతే. అబ్బో, ఒక్కడు చాలురా, నీలాంటి ఫ్రెండ్ ఒక్కడు చాలు. ఇవా చూసుకో. అబ్బో, ఇంకెళ్ళరా? పని చూసుకుందామా? రే 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 లేట్ అయింది, కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించట్లేదా? సారీ, చూసుకోలేదు. ఏంట్రా సారీ? కావాలని డాష్ ఇచ్చి. కావాలన్నా? ఎందుకు? నాలాంటి అందమైన అమ్మని నువ్వు జీవితంలో టచ్ చేయగలవా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఉంటావు. చాలా ఎక్కువ ఎంచుకుంటున్నట్టున్నావు. ఏంట్రా నోరు జారుతున్నావు? నా బ్యాక్గ్రౌండ్ తెలియదు నీకు. ఒక్క మిస్డ్ కాల్ తో మర్డర్ చేయించగలను. ఎంత హెడ్ వెయిటే నీకు? నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు బతుకున్నంత కాలం బాయ్ ఫ్రెండ్ లేకుండా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? చెప్పేది విను. సారీ చెప్పా కదా. ఏంటి, ఏం చేస్తావు? నీలా టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. నాకు పనుంది, లిఫ్ట్ అవుట్ ఉంది.